మంచినీళ్ళు. అన్నా అరవకండి, ఎగ్జామ్స్ కదా. సారీ అమ్మా. మంచినీళ్ళు. హలో. హాయ్. ఏంటి ఇన్విజిలేషనా? ఏమైంది? అందరూ హ్యాపీయే కదా? గారికి ఏ ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏంటి? ఇంట్లో వాళ్ళు ఒక ఇన్నోవా కార్ 15 lakhs FD ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నీకెలా చెప్పాలి? ఏంటి బాలాజీది? అన్ని పెళ్లి ఖర్చులు మా నాన్నే చూసుకుంటానని చెప్పినా కూడా మీకు ఇప్పుడు ఇన్నోవా కార్ ఒకటే తక్కువైందా? ఆల్రెడీ ఆయనకి ఎంత బర్డన్ అర్థమవుతుందా? ఇప్పుడే చెప్తున్నా, ఇంతకు మించి మా నాన్నే కష్టం పెట్టను. హే హే, కూల్ కూల్. నేను సరదాగా జోక్ చేశాను అంతే. ఇంతలో నువ్వు టెన్షన్ అవుతావేంటి? సరదాకి ఓ టైం పాడు ఉండదు. హార్ని, ఒకవేళ ఈ పెళ్ళాగిపోతే మనం విడిపోతామన్న బాధ లేదు, కానీ ఎక్కడ మీ నాన్న కష్టపడతారో అని బాధపడుతున్నావా? సర్లే, తిన్నావా లేదా? ఎగ్జామ్ అయిపోయాకే. మా పాపకి వాళ్ళ అమ్మ ఏమిచ్చి పంపించారు? ఉప్మానా? అత్తగారికి ఉప్మా తప్ప ఇంకేం వండడం రాదనుకుంటా. పెళ్లిలో కూడా ఉప్మాయేనా, వేరే మెనూ ఏమన్నా ఉందా? రాసింది చాలు, పేపర్స్ టైప్ చేయండి. అడిషనల్ షీట్స్లో నేమ్, రోల్ నెంబర్ రాస్తారో చెక్ చేసుకోండి. క్విక్, టైమ్స్ అప్. ఇంకా రాస్తున్నావు ఏంటి? గుడ్. ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత బీజేపీ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. హృదయాన్ని ద్రవింపజేసే ఒక భయంకరమైన వార్త ఈరోజు హైదరాబాద్ ప్రజల్ని కలచివేసింది. సుమారు ఒక నెల రోజుల క్రితం హైదరాబాద్లో ఓ 9 ఏళ్ల పాపపై తను నివసిస్తున్న అపార్ట్మెంట్కి బయట నుంచి పని కోసం వచ్చిన ఓ నలుగురు కలిసి మత్తుమందిచ్చి అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక పోలీసు బృందం విచారణ జరిపి వాళ్ల కోసం గాలించగా ఈ దారుణానికి పాల్పడ్డ ఆ నలుగురిని ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కుర్దా రైల్వే స్టేషన్లో అరెస్టు చేసి హైదరాబాద్కి తీసుకొచ్చారు. వాళ్లని గడిచిన నెల రోజులుగా పోలీసులు రహస్యంగా విచారణ జరిపిన అనంతరం ఆ నలుగురు నిందితుల్ని తగిన సాక్ష్యాధారాలతో కోర్టులో రేపు హాజరుపరచనున్నారు. మేడం, ఇది మీరుండే ఏరియానే కదా? తెలీదన్నా. ఏ ఏరియానో ఏ అపార్ట్మెంటో టీవీలో చూపించేస్తారు. దానికి తోడు మారు పేర్లతో బాధితుల కథనం నడుపుతారు. ఈ లోపల బాధితురాలి హిస్టరీ ఊరంతా తెలిసిపోతుంది. ఏం జర్నలిజమో ఏంటో. ఎవరికీ భద్రత లేకుండా పోయింది పాపం. 9 ఏళ్ల పిల్ల. నాకు తెలిసి ఈ సంవత్సరంలో ఇది 3వ 4వదో. ఇంత చిన్నపిల్లల మీద అఘాయిత్యం చేయడానికి మనసు ఎలా వస్తుందో. అందుకే ఎవరెలాంటి వాళ్ళు తెలుసుకొని పనిలో పెట్టుకోవాలి, లేకపోతే ఇంతే. ఇప్పుడే అందిన తాజా వార్త. హైదరాబాద్లో 9 ఏళ్ల పాపపై బలాత్కారం జరిగిన సంఘటనలో 4 నిందితుల్ని ఇంతకు ముందే అరెస్టు చేయగా ఇప్పుడు మరొక నిందితుడిని అరెస్టు చేయబోతున్నట్టుగా సమాచారం అందింది. ఇప్పటికే అరెస్టు చేయబడ్డ ఆ 4 వేరే రాష్ట్రానికి చెందినవారు కాగా ఇప్పుడు అరెస్టు చేయబోతున్న ఆ 5వ నిందితుడు మన రాష్ట్రానికే చెందిన ఓ గ్రామం నుంచొచ్చి ఆ అపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాచ్మెన్గా గుర్తించారు.
మెడలో మోకాళ్ళు వేస్తే గాని బుద్ధి రాదు. ఎందుకు తీసుకురాలా? నిన్న చెప్పాను కదా మీ అమ్మా నాన్నని తీసుకురమ్మని. తీసుకురాకుండా ఎందుకు వచ్చావు? పిచ్చోళ్ళలో నేను ఇంత వాగుతున్నా, నోరు తెరిచి సమాధానం చెప్పా. పొగరా. దివాకర్, ఏం చేస్తున్నారు సార్ మీరు? చిన్న పిల్ల. ఎవరు సార్? ఇదా? హోంవర్క్ చేయదు, క్లాసులో సరిగ్గా ఉండదు, వాళ్ళ అమ్మా నాన్నని తీసుకురామంటే అది చేయదు, పోనీ ట్యూషన్ చెప్తానన్నా రాదు. మీరెళ్ళండి దివాకర్, నేను చూసుకుంటా. సార్ ప్లీజ్ దివాకర్, మీరెళ్ళండి. దేన్ని బాగుపరచడం ఎవరి వల్ల కాదు. వెళ్ళండి. నేను నీటైపే. చిన్నప్పుడు బొత్తిగా చదివేవాణ్ణి కాదు. మా నాన్న నన్ను చితక్కొట్టేవాడు. బుద్ధిగా ట్యూషన్కెళ్ళి బాగా చదువుకొని ఇప్పుడు చూసావుగా మ్యాథ్స్ టీచర్ని అయ్యాను. మీ అమ్మతో నేను మాట్లాడతాను. డైలీ సాయంత్రం క్రమం తప్పకుండా ట్యూషన్కి రావాలి గారికి. అప్పుడే పాస్ అవ్వగలవు. అర్థమైందా? ఏమవ్వాలనుకుంటున్నావు? ఫెయిలా పాసా? ఫెయిలా పాసా? ఫెయిలా పాసా? ఫెయిలా పాసా? పాస్ పాస్. అందరూ పాసులు తీసి రెడీగా పెట్టండి. ఏమా టికెట్ తీసుకోండి, టికెట్ తీసుకోండి. గుడ్ ఈవినింగ్ మిస్. ఏంట్రా? చైన్ పడింది మిస్. ట్యూషన్కి వేయించుకుని వచ్చేస్తా. ఉండు, వస్తున్నా. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏడే మమ్మీ ఆయన నన్ను తీసుకెళ్ళడానికి రాలేదు. జీతం చాలట్లేదట. భాను అన్నను కలిసి ఇంకెక్కడైనా పనుందేమోనని అడగడానికి వెళ్ళారు. ముందే నువ్వైనా చెప్పొచ్చుగా. వదిలేవే, మర్చిపోయాను. రేపైనా కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళు. మ్మ్. అప్పుడప్పుడైనా చూపించుకుంటే మంచిది. అక్షర ఏది? ఆడుకుంటానని చెప్పింది. ఒకవేళ గాంధీ పార్క్ వెళ్ళిందేమో. ఏంటమ్మా అంత ఈజీగా అంటున్నావు? ఊళ్ళో అసలు ఏం జరుగుతుందో తెలుసా నీకు? వచ్చేస్తుంది లేవే, ముందు నువ్వు ట్యూషన్ చెప్పడానికి రెడీ అవ్వు. రే బాగా చదువుకో, నా పరువు దిక్కోకే. ఓకే ఓకే. సరే బాయ్. ఏరా లేటు? నేను ఎప్పుడు లేట్ అవ్వను మిస్. ఈ లేట్ అంతా సార్ వల్లే. అంకుల్ ఎక్కడా? ఇనోవా కార్ కొనడానికి వెళ్ళారు. ఓ అత్తయ్య. ఏం బాబు, అత్తయ్య బాగున్నావా? కాఫీ ఏమన్నా తాగుతావా? లేదు పర్లేదు, బయలుదేరుతాను. 2 నిమిషాలు వెయిట్ చేయి బాబు, వేడివేడిగా ఉప్మా చేసి పెడతాను. వద్దత్తయ్య, ఇట్స్ ఓకే, బయలుదేరుతాను. గార్గి, మా పిల్లలందరూ ఎదురు చూస్తుంటారు, ట్యూషన్ మొదలెట్టు. బాయ్ అత్తయ్య.